డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రి అయినా నాకు పర్లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ సిద్ధరామయ్యకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, కర్ణాటకలో సీఎం మార్పు మీద ఇప్పటికీ ఆ సందిగ్ధత అయితే కొనసాగుతూనే ఉంది. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ సిద్ధరామయ్యకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల వెనక ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? గత కొంతకాలంగా సిద్ధరామయ్యకి డీకేకి మధ్య పోరు కొనసాగుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య అంటే వాళ్ళు ఇచ్చిన వాటి ప్రకారం చూస్తే ఈ డిసెంబర్ 1కి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయాలి అనేది అర్థమవుతోంది మనకి. అంటే ఒక ఒప్పందం చేసుకున్నారు, అంటే అంతర్గత ఒప్పందం అది. ఎందుకంటే ఇవాళ హోంమంత్రి ఎవరైతే ఉన్నారో పరమేశ్వర అనే ఆయన నాకు ఏ ఒప్పందాలు తెలియదు అంటున్నాడు. అంటే కాంగ్రెస్లో అన్నీ తెలుసున్నా ఏమి తెలియనట్టుంటారు. ప్లస్ ఎవరికి వాడు నేనే ముఖ్యమంత్రిని అంటాడు, అది కూడా ఉంటుంది. వాళ్ళకి లేనిదే యూనిటీ. అంటే ఇంత పెద్ద పార్టీ అయ్యుండి ఇన్ని సంవత్సరాలుగా ఒక పార్టీ కొనసాగుతూ అంతర్గతంగా ఎవరితో ఎవరికి సఖ్యత ఉండదు. కాంగ్రెస్ కుమ్ములాట్లకు అదే కారణం. అంటే మంచి లీడర్స్ ఎప్పుడూ కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు హోంమంత్రి పరమేశ్వర్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 రకాల నిర్ణయాలు చెప్పడం జరిగింది. అంటే ఒకదాంతో ఒకటి పొంతన లేని 3 విధానాలు ఆయన అనుకున్నవి చెప్పాడు. ఆయన దీన్నే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అంటాం కదా, ఆ రకంగా ఇచ్చాడు ఆయన. ఒకటి, డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము సమర్థిస్తాం అన్నారు. రెండోది, నేను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను, నేను పార్టీకి ఎంతో చేశాను, అది అధిష్టానానికి కూడా తెలుసు. మూడోది, ఖర్గేని ముఖ్యమంత్రిని చేసినా నాకు అబ్జెక్షన్ లేదు. ఇలా 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కాంగ్రెస్లో ఎప్పుడూ కూడా అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉంటాయి. అంటే సిద్ధరామయ్యకి అత్యంత సన్నిహితుడిగా ఈ పరమేశ్వర అని చెప్తూ ఉంటారు. అటువంటి పరమేశ్వర ఇప్పుడు సిద్ధరామయ్య గారికి వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయినా నాకు ఓకే అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఏం జరుగుతుందంటారు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా? అంటే సిద్ధరామయ్యకి కొనసాగాలని ఉంది, ముఖ్యమంత్రిగా తనే కొనసాగాలని ఒకటి. ఇంకొకటి, ఎప్పుడూ కూడా మీరు ఒక పీఠం అధిష్ఠించేటప్పుడు మీకు చెప్తారు కదా, నువ్వు 2 ఏళ్ల కంట ఉండకూడదు, 2.5 సంవత్సరాల కంట నువ్వు ముఖ్యమంత్రిగా కొనసాగకూడదు అంటే ఆ రోజు నువ్వు ఒప్పుకుని ఈ రోజు నువ్వు అది కుదరదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు నాకు సిద్ధరామయ్య గారు అలా మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు సిద్ధరామయ్యకి డీకేకి ఉండే తేడా ఏంటంటే, సిద్ధరామయ్యకి ఓటింగ్ శాతం ఉంది, అంటే అతని కమ్యూనిటీ పెద్దది. డీకే శివకుమార్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, పార్టీకి ఇద్దరు కావాలి. సో అధిష్టానం ఎప్పుడైతే నిర్ణయించి సిద్ధరామయ్యకి చెప్పిందో, సిద్ధరామయ్య చాలా మర్యాదగా నేను తప్పుకుంటానని చెప్పాలి. దానికోసం ఆయన వెళ్ళి అక్కడ పడిగాపులు కాసి ఢిల్లీకి వెళ్ళి అక్కడ అపాయింట్మెంట్ దొరక్క నేను వేరే పని మీద వచ్చానని చెప్పి అవసరం లేదు కదా. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తన డిగ్నిటీని తనే తగ్గించుకుంటాడా? అంటే ముందు నిజంగా లోపాయకారి ఒప్పందాలు కనుక జరిగి ఉంటే ఆ ఒప్పందాల ప్రకారంగా అనుసరించాల్సినటువంటి బాధ్యత ఉంది కదా. ఖచ్చితంగా ఉంది. లోపాయకారి ఒప్పందం జరిగే ఉంటుంది. ఈ రోజు ఎవరికి వాడు గట్టిగా మాట్లాడాలా, లేకపోతే డీకే శివకుమారే ముఖ్యమంత్రి కావాల్సింది అసలు మనకి తెలుసు. అవును, అప్పుడు అందరూ డీకే శివకుమారే ముఖ్యమంత్రి అవుతారు అని భావించారు. కానీ సడన్ గా సిద్ధరామయ్యని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మీకు ఇదే విషయం మీకు తెలంగాణలో జరిగింది. రేవంత్ రెడ్డి అనుకున్నారు కాదు, భట్టి విక్రమార్క అనుకున్నారు, లాస్ట్ మినిట్ లో మళ్ళీ కాదు రేవంత్ రెడ్డి కష్టపడ్డాడు మొదటి నుంచి అని రేవంత్ రెడ్డిని పెట్టారు. అంటే తెలంగాణలో జరిగింది వేరు. తెలంగాణలో ఈ రోజు కాంగ్రెస్ రావటానికి, కాంగ్రెస్ ని ఏకతాటి మీదకి తీసుకొచ్చింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, అందులో సందేహం లేదు. అంతకుముందు భట్టి పాదయాత్ర చేశారు, భట్టి కూడా చేశారు, అదెవడు కాదని అన్నారు. కావాలంటే ఒక టర్మ్ ఇచ్చుకుంటారా ఎవరా, అది వాళ్ళ ఇష్టం, కాంగ్రెస్ అధిష్టానం ఇష్టం. వీళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. ఇక్కడ అటువంటి అంటే అంత పెద్ద చర్చ అవసరం లేదు తెలంగాణలో. వేరే కర్ణాటకలో అలా కాదు. డీకే శివకుమార్ అన్నాక తప్పించి మీరు ఎప్పుడైతే
సిద్ధరామయ్యని పెట్టారో ఇవాళ సిద్ధరామయ్య నైతికంగా తనకి తాను లేదు నేను తప్పుకుంటున్నాను డీకే శివకుమార్కి ఇవ్వండి అని ఒక పెద్దరికంగా ఆయన పక్కకి వెళ్ళాలి. వెళ్లకుండా ఢిల్లీ వెళ్ళి ట్రై చేసి డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్ళి డీకే శివకుమార్ చెప్పిన దాంట్లో ఇవాళ న్యాయం ఉంది. చెప్పాలంటే ఇవాళ డీకే శివకుమార్ని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అధిష్టానం మీద ఉంది, ముఖ్యంగా రాహుల్ గాంధీ మీద. మల్లికార్జున ఖర్గే కూడా అంటే ఒక సైడ్స్ తీసుకోకూడదు, ఆయన సిద్ధరామయ్య వైపే ఉండకూడదు, న్యాయం ఆలోచించాలి. ఎందుకంటే మీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా లేదు కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన దాన్ని మీరు ఫాలో చేస్తే ఇవాళ ఖర్గే గారు కూడా అంటే మల్లికార్జున ఖర్గే గారు కూడా ఖచ్చితంగా డీకేకి సపోర్ట్ చేయాలి. కాబట్టి ఇవాళ డీకే శివకుమార్ అడిగే దాంట్లో ఒక న్యాయం ఉంది. ఆ న్యాయాన్ని ఈవెన్ రాహుల్ గాంధీ కూడా ఆలోచించాలి. రాహుల్ గాంధీ కూడా నిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, అధిష్టానం పరిశీలిస్తోంది, త్వరలో దీనికి ఒక పరిష్కారం ఇస్తామని. ఆ పరిష్కారం ప్రకారం ఖచ్చితంగా డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ఇవాళ రాహుల్ గాంధీ. మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటారు? సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించేటువంటి అవకాశం ఉందా, లేదంటే డీకే శివకుమార్కి ఒక అవకాశం ఇచ్చి చూస్తారా? ఇప్పటికే చాలా ప్రజలు అసంతృప్తితో ఉన్నారండి కర్ణాటకలో. వీళ్ళు ఇలాగా అంటే అంతర్గత కుమ్ములాటలతో వీళ్ళు రోడ్డుకి ఎక్కారనుకోండి, నెక్స్ట్ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు డీకే శివకుమార్ కూడా అసంతృప్తి పెరిగింది అనుకోండి, రేపొద్దున అది ఎన్నికల మీద ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే డీకే శివకుమార్ తలుచుకుంటే అతనేమి సామాన్యుడు కాదుగా, అతను కూడా ఇప్పుడు సిద్ధరామయ్యకి ఎంత బలం ఉందో అంత రెట్టింపు బలం ఆయనకి ఉందిగా. కాబట్టి వీళ్ళు ఫ్యూచర్ కాంగ్రెస్ భవిష్యత్తు ఆలోచించి సరైన నిర్ణయం రాహుల్ గాంధీ తీసుకోకుండా సిద్ధరామయ్యనే కొనసాగిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ రాదు, బీజేపీనే వస్తుంది. సో డీకే శివకుమార్ వైపే మొగ్గు చూపేటువంటి ఆ పరిస్థితులు అయితే ఉన్నాయంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ వ్యక్తిగతాలు కాదు, అంతకంటే ఇక్కడేమి సైడ్స్ తీసుకోవటం కాదు. వాళ్ళు ముందు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఒక ఏమంటారు ఎటువంటి డెసిషన్ తీసుకున్నా దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేస్తే కొంచెం కాంగ్రెస్ మనుగడలో ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ మళ్ళా కనుచూపు మేరలో కర్ణాటకలో కనిపించదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.